క్లాసిక్ డాబాకు మున్సిపల్ అధికారులు నోటీసులు అంటూ కూడా ఒక వార్తను చూసాం. నిన్న దీక్షిత పేపర్ ప్రచురించిన తర్వాత మేడ్చల్ మున్సిపాలిటీ అధికారుల చలనం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మేల్కొని నోటీసులు అందించామంటూ కూడా నిన్న మున్సిపల్ కమిషనరు దీక్షిత రిపోర్టర్తో చెప్పడం కూడా జరిగింది. మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న క్లాసిక్ డాబా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కమర్షియల్ వ్యాపారం చేసుకుంటూ లక్షల్లో వ్యాపారం నడిపిస్తూ మున్సిపాలిటీ పనులు చెల్లించడం లేని కథనం దీక్షిత పత్రికలో ప్రచురించడం కావడంతో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి స్పందించారు. క్లాసిక్ డాబాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందిన 3 రోజుల్లోపు క్లాసిక్ డాబా యాజమాన్యం సమాధానం ఇవ్వాలంటూ అంటుంది. అయితే మున్సిపల్ అధికారుల నోటీసుకై పరిమితమవుతారా లేక ఏళ్ల నుండి కట్టాల్సిన ట్యాక్సులు వసూలు చేస్తారా అనేది స్థానికులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి సరే, ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, 3 రోజులు గడువు ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలకు సంబంధించిన ట్యాక్స్ మొత్తం కూడా వసూలు చేస్తే ఖచ్చితంగా ప్రజల దగ్గర మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక హోప్ ఉంటుంది. లేదా మీరు అధికారులు నెక్స్ట్ టైం ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వసూలు చేయాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేస్తారు సార్. ఇదే చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి క్లాసిక్ డాబా అనే కాదు, ఇటువంటి మేడ్చల్లో ఇంకెన్నున్నాయి అన్ని గుర్తించి ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలని కూడా దీక్షిత కోరుకుంటుంది. సో